నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉద్యమానికి ఊపిరిపోసింది జగిత్యాల జర్నలిస్టులే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ మాజీ టిప్ టాప్ సమీపంలో చెత్తను శుభ్రం కరీంనగర్ చింతకుంట గ్రామంలో నాగుల పంచమి పురస్కరించుకొని శ్రీ రేణుక ఎల్లమ్మ పుట్టలకు మహిళలు పూజలు కామారెడ్డి జిల్లా పంచముఖి హనుమాన్ కాలనీలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నాగుల పంచమి వేడుకలు మున్సిపాలిటీ పరిధిలోని 13-12 వార్డులో సీజన్ వ్యాధుల అవగాహన సదస్సు ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు మరియు గ్లోబల్ స్టార్ డాక్టర్ రామ్ చరణ్ గారు వెంటనే ప్రకటించి ఈ రోజు సాయంత్రం ₹1 కోటి చెక్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పినరాయి విజయన్ గారికి అందజేశారు. I have come here to show my solidarity, sympathy and my appreciation and whatever I want to contribute the small amount to hand over to our Honorable Chief Minister Vijay Ji. We cannot bring back all the lives who lost, but at least here we are to show our sympathy and concern and support whatever way it will be. And people should come forward. So I urge everyone, please, this is a time where you have to show your humanitarian and come forward and stand, give the moral support. The way, however you want, whatever way you want, please come forward and be with the people of Kerala, especially Wayanad. I want to appreciate and admire and show my gratitude towards those forces like a Navy and Army, like police of Kerala and fire services and medical and doctors and everybody came forward and did the best to save, to reduce the risk of lives and all these things. Definitely I will appreciate to each and everyone. Our Honorable Chief Minister, the way he showed his work and everything, really it is well appreciated. And I heard day after tomorrow Mr. Modi, our Honorable Prime Minister is coming, and I will request this Wayanad disaster should be recognized as a national calamity. That will be very helpful to the state of Kerala and especially the Wayanad victims. God bless God's own land. ఉద్యమానికి ఊపిరిపోసింది జగిత్యాల జర్నలిస్టులే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తాలో గత 6 రోజులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు గురువారం ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి హాజరై దీక్షకు సంఘీభావం తెలిపారు. గత 6 రోజుల నుండి మనం నివసించడం కొరకు నీడ కావాలని పోరాటం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చిరంటే దానికి కారకులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇతరత్ర ఏ ప్రజాప్రతినిధి అయినా వారికి పెరిగిన జీతాలు ఎత్తుతురు అంటే దానికి కారకులు, దాని కృషి వెనుక ఉన్న ఫలితం అంతా కూడా ఈ జర్నలిస్టులు అని చెప్పేసి చెప్పక తప్పదు.
ఈ జర్నలిస్టుల పోరాటం వల్లనే ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ద్వారా మీకు జీతాలు పెరిగినాయని చెప్పేసి ఒక ఉద్యమకారునిగా, ఒక జర్నలిస్ట్ మిత్రునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిదక్కడ చల్లబడిన సందర్భంలో, ఇక ఉద్యమం లేదు మనకు తెలంగాణ రాదు అన్న సమయంలో పెద్దలు కోదండం సార్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఎలా ముందుకోవాలని చెప్పేసి అందరు సంక్షోభంలో పడ్డారు. ఆ సమయంలో జగిత్యాల జైత్రయాత్ర యాదికొచ్చి జగిత్యాల నుండే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ కావాలని అంటే జర్నలిస్టులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్న తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు జర్నలిస్టుల పక్షాన సంయుక్తంగా శ్రీరామ థియేటర్లో నిర్వహించినటువంటి ఫ్రీ జోన్ సమస్య మీద ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఫలితమే ఈరోజు తెలంగాణ సాధన సాధ్యమైంది. ఈ నాయకులు ఏలే రాజ్యం సాధ్యమైందని చెప్తా ఉన్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ బాజీ టిప్ టాప్ సమీపంలో చెత్తను శుభ్రం చేయడంలో జాప్యం చేసుకున్నారు. దీనివల్ల తగు చర్యలు మున్సిపాలిటీ అధికారులు తీసుకోవాలంటే బాగుంటుందని ప్రజలు వాపోతున్నారు. నీ పనులు చేసుకుందాం, నా పనులు చేసుకుంటా. ఓకేనా? కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో చింతకుట గ్రామంలో ఈ రోజు నాగుల పంచమి పురస్కరించుకొని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పుట్టలకు మహిళలు భారీ సంఖ్యలో పూజలు నిర్వహించారు. పాలు సమర్పించారు. పుష్పాలతో అభిషేకాలు చేసి కుటుంబంలో అందరూ బాగుండాలని, నాగదోషం మరియు గ్రహదోషాలు లాంటివి ఉన్నా పూర్తిగా తొలగాలని తెలియజేశారు. నా పేరు పంజాల విజయలక్ష్మి. మాది చింతకుంట, కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా. ప్రతి సంవత్సరం ఇలాగే నాగుల పంచమి రోజు మేము వచ్చి అందరం చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ. నాగుల పంచమికి ప్రతిసారి ఇక్కడ పాలు పోయడం జరుగుతుంది. పుట్టల ఇక్కడ నాగ ప్రతిమలు ఉన్నాయి. ప్రతిమల దగ్గర కూడా మేము ప్రతిసారి మేము ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. నాగుల పంచమి అనేది చాలా ఇష్టంగా జరుపుకుంటాం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు వచ్చింది. ఈసారి చాలా సంతోషంగా ఉంది మాకు. ఫోన్ పెట్టుకుంటే కదా
నా పేరు విజయ. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇది పురాతనం నుండి ఇక్కడ బండకు వెరిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ నాగుల చవితి రోజు శ్రావణంల పుట్టకు పాలు పోయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ మంచి జరుగుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇక్కడికి వచ్చి పాలు పోసి కోరుకున్న వారికి అనుకున్నవి జరుగుతాయని ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మా చింతకుంట గ్రామంలో ఇది వినాయక టెంపుల్గా చెప్తారు. ప్రతి నాగుల చవితికి శ్రావణ మాసంలో ఇక్కడ వచ్చి పాలు పోయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా పంచముఖి హనుమాన్ కాలనీలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నాగుల పంచమి వేడుకలు. కాలనీలోని భక్తులు బంగారు మైసమ్మ గుడి మరియు అంగడి బజార్ల వద్ద ఉన్న పుట్టకు భక్తి శ్రద్ధలతో పూజలు పాలు పోసి నాగుల పంచమి వేడుకలు జరుపుకున్నారు. కొంచెం జరుగు ప్రదక్షిణ చేసి సరేనా కొట్టద్దు ఇట్లా మరి నిలబడతారా మీరు? మరి నా దగ్గరికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జెండా ఎగురవేసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి ఘనంగా నిర్వహించారు. మీడియా వచ్చినందుకు కవర్ చేయడానికి మీడియా సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు 9వ తేదీ ఆగస్టు 2024 యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రమంతా దేశమంతా యూత్ కాంగ్రెస్ అందరూ సెలబ్రేట్ చేసుకొని జెండా ఆవిష్కరణ చేసి తదనంతరం మన దేశం పచ్చగా ఉండాలని చెప్పేసి మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండడానికి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యువజన కాంగ్రెస్ అనేది
1960 కాలంలో ఇందిరాగాంధీ గారు ఆవిర్భావం చేయడం జరిగింది. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు యువత దేశానికి వెన్నపూసగా తయారైంది. యువజన కాంగ్రెస్ అనేది మన రాష్ట్రంలోనే కాకుండా మొత్తం నలుమూలల దేశమంతా ప్రభంజనం సృష్టిస్తుంది. ఏ కార్యక్రమమైనా ఎటువంటి యువతకు సమస్య వచ్చినా వాటికి ముందుగా ఉండి పోరాటం. అలాగే మనం ఉదాహరణకు తీసుకుంటే అతి కష్టకాలమైన కరోనా కాలంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వివి శ్రీనివాస్ గారు అవసరమైన వాళ్ళందరికీ ఆక్సిజన్ అందజేసి సమయం సందర్భం వాళ్ళకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆక్సిజన్ అందజేసి ఆక్సిజన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదు కూడా తెచ్చుకున్నారు. అలాగే ఇదే సంవత్సరం మన ఎలక్షన్స్ ముందు మా రాష్ట్ర నాయకుడు లక్కరాజు రామారావు గారు మెగా డిఎస్సి మీద మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలలో పర్యటించి నిరసన తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే యువజన కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో ఒక వెన్నుపూసగా మారింది. కాబట్టి యువత అందరికీ నా సలహా ఏమంటే ప్రతి ఒక్కరూ మీరు ఎవరికైనా సహాయం కానీ మీ ఆశయాలు నెరవేర్చుకోవాలంటే కానీ ప్రజలకు సేవ అందించాలన్నా కానీ యువజన కాంగ్రెస్ వైపు ఒకసారి తిరిగి చూడమని కోరుతున్నాను. జనరల్ మున్సిపాలిటీ పరిధిలోని 13, 12 వార్డులో సీజన్ వ్యాధుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమం గౌరవశ్రీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సంబంధిత వార్డ్ కౌన్సిలర్ వేముల శారద మరియు గౌరవశ్రీ మున్సిపల్ కమిషనర్ జి గంగాధర్ మరియు సిబ్బంది డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో 1,56,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే ప్రపోజల్ వచ్చింది, ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడనే పోయేటప్పుడు ఇక్కడ 4 బోర్వెల్స్, 4 బోర్వెల్స్ అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుందారంలో ఇచ్చి ఒక బస్ షెల్టర్ కూడా ఇక్కడ కట్టించడం జరిగింది. ఈరోజు ఈ పిహెచ్సి ఇనాగ్రేషన్ తర్వాత ఈ పిహెచ్సిని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, స్టాఫ్ కూడా సరిపోయిన స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు, అవుట్సోర్సింగ్స్లో ఇంకా కొందరు డాక్టర్స్, నర్సెస్ కావాలంటే కూడా మనము రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే అన్ని చోట్ల కూడా చెన్నూరు హాస్పిటల్లో కూడా 50 బెడెడ్ హాస్పిటల్, కానీ దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేయాలి. చేస్తేనే స్టాఫ్ ఎక్కువ మంది వస్తారు. ఆ స్టాఫ్ లేకపోతే అందరు కూడా మంచిర్యాల పోవాలని అందరు కూడా ఇదే కోరుతున్నారు. డాక్టర్స్ కూడా కొందరు స్ట్రాంగ్లీ రికమెండ్, డోంట్ ఎంకరేజ్ టు గో టు మంచిర్యాల. ఎంత అవుతే ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయండి. మీ పరిధిలో లేనప్పుడు మీరు మంచిర్యాలకి రెఫర్ చేయండి. ఎందుకంటే మొన్న చెన్నూరు హాస్పిటల్లో ఒక యాక్సిడెంట్ కేసు పోతే ఇమ్మీడియట్లీ దే రెఫర్ టు మంచిర్యాల. సో దట్ టెండెన్సీ ఏదైతే ఉందో మంచిర్యాల పోవడము, కరీంనగర్ పోవడము, హైదరాబాద్ పోవడము, కేవలం ఖర్చులు పెంచుకుంటారు. కానీ ప్రజలకు ఏదైతే ఉందో అపోహ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా ట్రీట్మెంట్ కాదని మనం ఆ ఇంప్రెషన్ని మార్చే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే
అక్కడ పోయిన తర్వాత బిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ మెడికేర్ ఎక్కువ అయిపోతుంది. ప్రజలు చాలామంది కూడా అప్పులు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్లో చూసింది ఏంటంటే బిల్లింగ్ ఎప్పుడు కూడా 30 నుంచి 40% వరకు ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో మొన్న కూడా 7,000